అందరికీ నమస్తే, వెల్కమ్ టు జునూస్ గ్లోబల్. నేను గణేష్. ఇది మీ సాధ్యమైనంత వరకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అదేవిధంగా పక్కన ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేసే ప్రయత్నం చేయండి. ఆ ట్యాప్ చేయడం వల్ల మీకు నేను పెట్టే న్యూస్ నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అప్పటికప్పుడు మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ట్యాప్ చేయండి. అదేవిధంగా యూట్యూబ్ అనాలిసిస్ ఏం చెప్తా ఉన్నాయంటే సబ్స్క్రైబ్ చేయకుండానే మీరు చూస్తున్నారని చెప్తా ఉన్నది. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. ప్రజల కోసం వార్తలు ప్రచారిస్తున్నాం కాబట్టి, మీకోసమే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. సరిహద్దులు మారాయి కానీ హోంగార్డుల జీవితం ఎందుకు మారలేదు? చూడండి, హోంగార్డుల జీవిత గాథ వినండి. డ్యూటీకి విధేయులం, కుటుంబానికి దూరం. చూడండి, డ్యూటీని ఎంత చేసినా వాళ్ళు విధేయులే, కాకపోతే కుటుంబాలకు దూరంగా ఉండి డ్యూటీ అయ్యే పరిస్థితి వస్తా ఉన్నదట. రెండు ప్రభుత్వాల మధ్య చిక్కుకున్న హోంగార్డులం. రెండు ప్రభుత్వం మధ్య చిక్కుకున్న హోంగార్డులము అంటే తెలంగాణ 2014లో వచ్చినప్పుడు కొంతమంది హోంగార్డులు అంటే 200 మంది హోంగార్డులు తెలంగాణ వాసులు ఆంధ్రలో ఉండిపోయారు, ఆంధ్ర వాసులు తెలంగాణలో ఉండిపోయారు. మిగతా ఉద్యోగులను పంపకాలు చేసినప్పటికీ ఈ 200 మంది ఉద్యోగాలను ఇటు బదిలీ చేయలేదు. కాబట్టి ఆంధ్రాలో ఉద్యోగం చేయడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. అదేవిధంగా ఆంధ్ర వాసులు తెలంగాణలో ఉన్నారు కదా, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నారని మనకు ప్రజా వాయిస్లో చెప్తా ఉన్నాడు. ఏ విధంగా అంటే ఆంధ్రకు పోయి రావడము, మా భార్య పిల్లలందరూ ఆంధ్రాలో ఉంటారు, మేము ఇక్కడ ఉంటున్నాము, డ్యూటీ చేస్తున్నాం, కాకపోతే మాకు ఫ్యామిలీని ఇచ్చిపెట్టి ఉండడానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి అని చెప్తా ఉన్నారు. ఇదే విధంగా తెలంగాణలో కూడా అదే మాట్లాడుకొస్తా ఉన్నారు. మా భార్య పిల్లలు తెలంగాణలో ఉన్నారు, మేము ఆంధ్రాలో ఉన్నాము, మాకు చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి, ఇకనైనా మా బాధను చూసి కొంచెం తెలంగాణకు పోయేటోళ్ళని తెలంగాణను, ఆంధ్ర పోయేటోళ్ళని ఆంధ్రను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పుకొస్తా ఉన్నారు. అయ్యా తెలుగు రాష్ట్రాల సీఎంలు, డీజీపీ సార్లు స్పందించాలి. హోంగార్డుల కన్నీటి గాథలు వినండి. తెలుగు రాష్ట్రాలలో పనిచేస్తున్న హోంగార్డులను సొంత రాష్ట్రాలకు బదిలీ చేయండి. ఇప్పటికైనా మాపై కరుణ చూపండి. నేనేం చెప్తా ఉన్నా, ఫ్యామిలీ విషయంలోనే డ్యూటీ చేయవచ్చు, కాకపోతే ఫ్యామిలీ ఉన్న డ్యూటీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. ఫ్యామిలీ ఇచ్చిపెట్టిపోయి డ్యూటీ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళ మీద ఆధారపడిన ఫ్యామిలీలు ఉంటాయి కదా, వాళ్ళ కోసం చూసుకుంటూ ఉంటాయి. వీళ్ళకి వచ్చేదే 18,000 జీతం. ఆంధ్రోడు తెలంగాణ రావాలి, తెలంగాణ ఆంధ్ర పోవాలి. వీళ్ళకి వచ్చే ట్రావెల్ ఛార్జీలు ఆడికి అవుతుంది. వచ్చే జీతంలో 18,000 కట్ చేస్తే వీళ్ళకి వచ్చి 10,000 12,000 మిగులుతాయి. సో అదే దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్ర సీఎంలకు వీళ్ళు విన్నపం చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే మేము ఆంధ్రలో ఉన్నాం, మా స్థానికంగా ఉండే మా రాష్ట్రాలకు మమ్మల్ని పంపించండి. ఇక్కడ తెలంగాణలో హోంగార్డు కూడా అదే అంటున్నారు, మా రాష్ట్రాలకు మమ్మల్ని పంపించండి, మేము అక్కడ ఫ్యామిలీతో నుండి మేము డ్యూటీలు చేసుకుంటాం అని చెప్తా ఉన్నారు. రైట్. అదేవిధంగా ఇప్పుడు ఈ పత్రిక ప్రచురణ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే తెలుగు రాష్ట్రాల సీఎంలకు ఆంధ్ర స్థానికత గల హోంగార్డుల ఆంధ్ర బదిలీకి ఆలోచన చేసే ఎక్కడి రాష్ట్ర వారిని అక్కడికి బదిలీ చేయాలని ఇటు తెలంగాణ అంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు హోంగార్డులకు వేడుకుంటున్నారు. డ్యూటీలు ఇక్కడ, ఫ్యామిలీలు అక్కడ. నేను చెప్పిన విధంగా ఇదే నడుస్తూ ఉన్నది. కాబట్టి ఎంత లేదన్నా ఇప్పుడు మన తెలంగాణలో ఆంధ్రోళ్ళు 200 మంది ఉన్నారు, మన ఆంధ్ర అంట్లా తెలంగాణలో 200 మంది ఉన్నారు. వాళ్ళను యథావిధిగా స్థానం చేంజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీతోని జీవనాధారం పొందుతారు. వాళ్ళకి వచ్చే జీతాల కంటే వాళ్ళ ఖర్చు ఎక్కువైపోతుంది, అప్ అండ్ డౌన్ ఛార్జీలు. కాబట్టి వీళ్ళను వెంటనే ఏ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళను ఆ రాష్ట్రాలకు సరిదిద్దామని చెప్పి చెప్తా ఉన్నారు. అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు కొంతమంది అక్కడ చిక్కుకపోయారు, కొంతమంది ఆంధ్రోళ్ళు ఇక్కడ తెలంగాణలో చిక్కుకపోయారు. ఇక ఆ విధంగా జరిగిపోయింది. మిగతా ఉద్యోగులు బదిలీ అయినరు, కానీ వీళ్ళ దాంట్లో కొంచెం స్లో అవుతా ఉన్నది. వీళ్ళని బదిలీ చేసేట్లా చాలా లేట్ అవుతా ఉన్నది. అందుకోసమే డీజీపీ గారితో, ముఖ్యమంత్రులతోటి వీళ్ళు విన్నపించుకుంటున్నారు. రైట్. అయితే మా కుటుంబాలు ఇక్కడ, మేము అక్కడ ఉండడం వలన మానసికంగా, కుటుంబ పరంగా, డ్యూటీకి రావడానికి, రవాణా పరంగా, ఆర్థికంగా పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాము. మా తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉండడం వలన మేము వారిని చూసుకోలేకపోతున్నాం. ఆంధ్రప్రదేశ్కు చెందిన మేము తెలంగాణలో ఉంటున్నాము. మాలో కొంతమంది పిల్లలు తెలంగాణలో చదువుతున్నారు. భవిష్యత్తులో వాళ్ళ ఆంధ్రప్రదేశ్కు స్థానికత కోల్పోవాల్సిన అవసరం, ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి మేము అనుకుంటున్నామని చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన హోంగార్డుల సంఘం కూడా ఇటీవలే ప్రభుత్వానికి విన్నపాన్ని మీడియా పత్రిక ముఖంగా తెలియడం జరిగింది. ఈ అంశాన్ని కొన్ని తరాలున్న స్థానికతను కోల్పోయే అంతటి పరిస్థితికి ప్రభుత్వాలు తీసుకురావడం సరైనది కాదని మేధావులు, ప్రజా సంఘాలు అభిప్రాయపడుతున్నారు. తరుణంలో ఇటువంటి స్వల్ప విషయాలపై ప్రభుత్వాల తీరును విశ్వసనీయంగా కలిగిస్తుందని పరిశీలకులు అభిప్రాయపడతా ఉన్నారు. ఇప్పటికైనా దయదలిచి మమ్మల్ని మా స్థానికంగా ఉండే ఏదైతే రాష్ట్రాలు ఉన్నదో
ఆ రాష్ట్రాలకు మమ్మల్ని పంపించండి అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇక పోలీస్ డ్యూటీ అంటేనే అందరికి తెలిసిన విషయమే. రెస్ట్ ఉండదు, చక్కగా తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వము మళ్ళీ ఏం చేసింది అంటే వాళ్ళకి వచ్చే అలవెన్సెస్, డిఏలు, టీఏలు, ఇంకా చాలా అలవెన్సెస్ ఉన్నాయి, అవి కూడా కట్ చేసారు. ఓన్లీ జీతం మీద ఆధారపడి ఉండాల్సి వస్తుంది. వాళ్ళ జీతాలు వాళ్ళ ఖర్చులకు, రవాణా ఖర్చులకే సరిపోతలేవు. ఇక వాళ్ళు ఎప్పుడు ఆస్తులు సంపాదించుకుంటారు, ఎప్పుడు ఫ్యామిలీతోని గడుపుతారు. కాబట్టి ఎక్కడన్నా అక్కడ సరి చేస్తే అయిపోతాయి కదా. తిప్పి కొడితే 200 మంది ఇలా అక్కడ సరి చేసి వాళ్ళని ఇక్కడ సరి చేస్తే అయిపోయేది కదా. 200 మంది అంటే పెద్ద సమస్య అది. పోలీసులు అదో పెద్ద సమస్య కూడా కాదు ఈ డీజీపీ గారికి. కాకపోతే దీన్ని పట్టించుకోడు. వీళ్ళ దాంట్లో వీళ్ళకే ఇరుస తయారవుతుంది. కిందోడు పెద్దోడు పట్టించుకోడు, పెద్దోడు అంత పెద్దోడు పట్టించుకోడు. అట్లా ఉంటుంది ఈ పోలీస్ శాఖ వ్యవహారం.